టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు 1200కు పైగా చిత్రాల్లో నటించి తన కామెడీ టైమింగ్, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. అద్భుతమైన నటనతో జనాలను కన్నీళ్లు పెట్టించాడు. అత్యధికంగా సినిమాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పటికీ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వెండి తెరపై సందడి చేస్తున్నారు బ్రహ్మానందం. తాజాగా తన కుమారుడు గౌతమ్తో కలిసి బ్రహ్మానందం అనే సినిమాలో నటించారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మానందం తన స్నేహితుడు ఎంఎస్ నారాయణ్ ను తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి, సినీ ప్రయాణం గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన బ్రహ్మానందం తన మిత్రుడు కో-స్టార్ ఎంఎస్ నారాయణ చివరి రోజులను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. డెత్ బెడ్ పై ఎన్నో ఆలోచనలు బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటాయని చెప్పిన బ్రహ్మానందం ఎంఎస్ నారాయణకి ఆ విషయం తెలుసంటూ చెప్పారు. అందుకే అన్నట్టుగా చెప్పలేని, నోటితో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా కూడా బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉందంటూ తన కూతురు ద్వారా తెల్ల కాగితం మీద రాశారన్నారు. ఇక ఎంఎస్ నారాయణ అమ్మాయి తనకు ఫోన్ చేసిందని, అప్పుడు తాను శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్ లో ఉన్నా కూడా డైరెక్టర్ పర్మిషన్ తీసుకొని ఎంఎస్ నారాయణ దగ్గరకు వెళ్ళానని చెప్పారు బ్రహ్మానందం. ఇక తాను వెళ్ళగానే బెడ్ పై నుంచి తనను చూసి అతడి 2 కళ్ళలో నీళ్లు వచ్చాయని బ్రహ్మి ఎమోషనల్ అయ్యారు. తను ఎప్పటికీ ఆ సీన్ మర్చిపోలేనని చెప్పారు. తనను చూస్తూ తన చేయి గట్టిగా పట్టుకొని వదిలేశాడంటూ బ్రహ్మి కన్నీళ్లు పెట్టుకున్నారు.